మందార మకరంద మాధుర్యమునందేలు మధుపంబునే మదనములకు నిర్మల మందాకిని వీచికలను తోగురాయంత సనునే తరంగిణులకు లలిత రసాల పలమ కామియై చొక్కుకోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా సురిత చకోరకం బొరుగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవిందం చింతనామృత పాన విశేషమత చితమేరీతి నితరంబును చేరనేచు వినుత గుణశీల మాటలు వేయునేలా పోతన మహాభాగవతము సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశపునితో, సుగుణశీల మహానుభావ, మందార పుష్పములోని మకరంద మాధుర్యము అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపుకు పోదు. స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరగదు కదా. తియ్యమామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండమల్లెల దగ్గరకు చేరదు. నిండు పున్నమి పండు వెన్నెలలో విహారము చేసే చకోర పక్షి దట్టమైన మంచుపరల వైపుకు మరలదు, వెళ్ళలేదు. ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణు పాద పద్మాలు ధ్యానించుటలోను ఆ అమృతము గ్రోలుటలోను పరవశించి ఆనందము పొందుచున్నది. అటువంటి హరి పదాయుక్తమైన నా చిత్తము ఇతర విషయములపైకి ఏమాత్రము పోవటము లేదు. సుగుణశీలురైన మీరు వృధాగా 1000 మాటలెందుకు పలుకుదురు అని ప్రహ్లాదుడు తండ్రికి వివరించినారు. శుభం.